Ashtrixx and welcome to my crazy hair. చూస్తున్నారా ఇలాగే వదిలేస్తాను హెయిర్ ని ఏం స్టైల్ చేయకుండా కెమెరా ముందు ఆన్ చేసి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. బట్ ఐ థింక్ వి ఆల్ షుడ్ బి క్రేజీ అట్ టైమ్స్. ఒక క్రేజీనెస్ లైఫ్లో లేకపోతే ఎప్పుడు సీరియస్గా ఎప్పుడు సెన్స్ మాట్లాడుతూ ఎంత బోరింగ్గా ఉంటుంది చెప్పండి. సో టుడే ఐఎమ్ డూయింగ్ అ వియర్డ్ అండ్ ట్రెండింగ్ అమెజాన్ ఫైండ్ వీడియో. ఇలాంటి వీడియో నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. బట్ దిస్ వాజ్ ఆన్ మై మైండ్ ఫ్రమ్ సచ్ అ లాంగ్ టైమ్. బికాజ్ మనం ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు వియర్డ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి విచ్ ప్రామిస్ టు డెలివర్ సో మచ్. సో ఇది ఎంతవరకు నిజము ఈరోజు ఈ యాస్ట్రిక్స్ కోర్ట్ రూమ్లో తేలిపోవాల్సిందే. ఏది హిట్ అయ్యాయో ఏది మిస్ అయ్యాయో అన్ని మీకు క్లియర్గా చెప్తాను. సో యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ యువర్ మనీ. యువర్ గర్ల్ హ్యాస్ గాట్ యూ కవర్డ్. లెట్స్ స్టార్ట్ విత్ మై ఫస్ట్ ఫైండ్. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్లో ఒక రెడ్డిష్ కలర్లో లిప్ బామ్ వాడుతూ ఉంటాను కదా గైస్. దిస్ ఈస్ దట్ బ్యూటిఫుల్ లిప్ బామ్. వెయిట్, లెట్ మీ షో యూ ద ఓపెనింగ్ ఇస్ ద హైలైట్. లెట్స్ ట్రై దట్ వన్స్ అగైన్. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అండ్ దెన్ యూ గో. అమ్మా, నేను సపోజ్ ఒక షాంపూ కండిషనర్ వీడియోలో ఇది వాడాను అనుకోండి, ఆ షాంపూ కండిషనర్ పక్కన పడేసి అక్క మీ లిప్ బామ్ ఏంటి అని అడుగుతారు. ఏదైనా వీడియోలో ఈ లిప్ బామ్ని రివ్యూ చేశాను అనుకోండి, అక్క మీరు వాడుతున్న షాంపూ కండిషనర్ ఏంటి అని అడుగుతారు. ఈ సైకాలజీ ఇలా పట్టుకున్నాను. దిస్ వాజ్ బాట్ ఫ్రమ్ మై లండన్ ట్రిప్. రిచువల్స్ అని ఒక బ్రాండ్ ఉంది. దిస్ ఈజ్ అన్అవైలబుల్ ఇన్ ఇండియా. టోస్టీ తుమ్ క్యా కర్ రహే హో కచర్ 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 సౌండ్. దాని పేరు ఎందుకు తీసుకుంటున్నానని చూస్తుంది. టోస్టీ. टोस्टी तुम्हारा और एक पॉ कहाँ गया? वीडियो में आओगी? कम. अरे गाड़ी राइट. Summer has come to town. This is unavailable in India. దానికి నాకు అమెజాన్ లో ఒక మంచి సబ్స్టిట్యూట్ దొరికింది. This tinted lip oil from Ras. దీంట్లో ప్లస్ ఏంటంటే the color is so much like that beautiful lip balm that I was talking to you about. ఇది ఒక సైడ్ రాస్తాను. Okay, so it's this nice natural red. అండ్ ఇంకొక పక్కన రాస్ని రాస్తా. డార్క్గా కనిపించవచ్చు, బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇంత హెవీ రాయకుండా దీన్ని ఇలా మనం కొద్దిగా స్ప్రెడ్ చేసామనుకోండి. చూసారా, చాలా వరకు ఆ కలర్ లాగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కెమెరాలో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కానీ రియల్లో అయితే చాలా వరకు ఈ కలర్ లాగానే ఉంది. The only drawback is that it has such a weird smell. Expiry date దగ్గరికి లేదు అయినా it smells weird because I think it's just made up of all natural stuff. వీళ్ళు ఫ్రేగ్రెన్స్ మీద పెద్దగా హార్డ్ వర్క్ చేయలేదని అనుకుంటున్నాను. ఈ మైనస్ పాయింట్లో ఒక ప్లస్ పాయింట్ ఉంది, దట్ ఈ ఫ్రేగ్రెన్స్ హార్డ్లీ 5 seconds or 10 secondsలో వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ దాట్ యూ వోంట్ స్మెల్ ఇట్. ఇట్స్ జస్ట్ అ వెరీ ayurvedic kind of smell I can say. Cleaning my lips totally. లోవర్ లిప్లో ఇది రాస్తున్నాను. And it has to be smudged like this. See that beautiful tint? Isn't it simply gorgeous? So ee lip balm lo entante we can't build up the color, kani deento we can build up the color. Dark kavalante dark cheyochu. So this is the lip balm. Do you see the difference? This is definitely more glossy, kani shade wise chala similar undi kada. I love it. చాలా న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ కలర్. ఈ లిప్ బామ్కి మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాను. ద కలర్ అండ్ ద ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్, కానీ మనం ఇది స్ప్రెడ్ చేస్తే కొంచెం గ్లాసీనెస్ తగ్గుతుంది అంతే. బట్ ఇట్స్ ప్రిటీ హైడ్రేటింగ్. సో ఎస్, దిస్ వన్ ఇస్ అ హిట్. సెకండ్ వైరల్ ప్రొడక్ట్ గురించి మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. 1 2 3 రివీల్. ఇట్ ఈస్ ద గ్రీన్ టీ మాస్క్ స్టిక్. దీని గురించి అసలు మనం ఎన్నో వీడియోస్ చూసాము, ఎన్నో కలర్లు కన్నా. ఇది అప్లై చేసిన వెంటనే మన ఫేస్లో ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అండ్ చెదారం అంతా పాప్ అవుట్ అయ్యి ఇలా బయటకు వస్తుందంట. ఆల్దో ఐ నో వాట్ ద రిజల్ట్ ఇస్ గోన్ బి అట్ ది ఎండ్. ట్రై చేసి చూద్దామా. దీని ఇన్స్ట్రక్షన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. క్లీన్ ఫేస్ మీద ఇది అప్లై చేయాలి. ఆల్దో ఐ హ్యావ్ వాష్డ్ మై ఫేస్. ఏదైనా రెసిడ్యూ ఉంటే ఐ విల్ జస్ట్ క్లీన్ ఇట్ అప్ విత్ దిస్ కాటన్ ప్యాడ్. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కవర్ ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ టఫ్ టు ఓపెన్ ఇఫ్ యూ హ్యావ్ నీల్స్. ఐ హోప్ ఇట్ గోస్ బ్యాక్ ఇన్. ఇంత పెద్దగా ఉందా? మినిమం 20 years వస్తుంది. క్లీన్ స్కిన్. ఐ డోంట్ నో ఈ స్మెల్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద క్లోజ్అప్. వాట్ ఇస్ దాట్? అరే ఏంటది? చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి.
హోల్స్ వచ్చాయంటే బ్లాక్ హెడ్స్కి దారి ఉన్నట్ట. 15 minutes వరకు ఇలాగే వదిలేయాలంట. ఆ తర్వాత మన బ్లాక్ హెడ్స్ అన్నీ ఇలా బయటకు వచ్చేస్తాయి పురుగుల్లాగా మన ఫేస్ మీద. దాన్ని వైప్ చేసి నా క్లియర్ అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ హెడ్ ఫ్రీ స్కిన్ మీకు చూపిస్తాను. 2 minutes అయిపోయాయి అండ్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ హ్యాపెనింగ్. కానీ ఇంత క్విక్గా జడ్జ్ చేయొద్దు. లెట్స్ వెయిట్. బట్ వీ డు నాట్ గివ్ అప్ హోప్. మీరు ఎప్పుడైనా విన్నారా, కొంతమంది పీని పలకలేరు, దాన్ని ఎఫ్ అని పలుకుతారు. నాకు పద్మవ్యూహం అని సీరియల్ చేశాను కదా, అక్కడ ఒక మేనేజర్ ఉండేవారు. ఆయన నన్ను అడిగారు, అశ్మిత గారు మీ దగ్గర కంప్యూటర్ ఉందా? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కంప్యూటర్? అశ్మిత గారు మీ బర్త్డే వచ్చింది కదా, మాకు 40 లేదా? డిడ్ ఐ హియర్ దట్ రైట్? ఈ పిఎన్ఎఫ్ సిండ్రోమ్లో హైలైట్ జోక్ ఒకటి మీకు చెప్పనా. నాకు ఒక అసిస్టెంట్ ఉండేవాడు, అతని పేరు సుధాకర్. ఐ డోంట్ నో వేర్ హీ ఇస్. హాయ్ సుధాకర్, ఇఫ్ యూ వాచింగ్ దిస్. మాకు ఈవినింగ్ టిఫిన్స్లో లైట్ స్నాక్స్ వచ్చేవి షూటింగ్లో. ఓకే, సో ఒకసారి అతన్ని అడిగాను, సుధాకర్ ఈరోజు స్నాక్స్లో ఏం వచ్చాయి వెళ్ళి చూసుకుని రా అంటే, మేడం ఈరోజు ఫఫు పేస్ట్రీ వచ్చింది అన్నాడు. 10 minutes అయిపోయాయి. వాట్ ఈస్ దిస్? బ్లాక్ హెడ్స్ బయటకు వస్తాయని ఏ మాత్రం హోప్ లేకుండా పోయింది గైజ్. కొద్దిగా ఖుజ్లీ అవుతుంది. మేబీ వెట్ టిష్యూలో ఏదైనా బ్లాక్ హెడ్స్ కనిపిస్తాయేమో మనకి. Zero on 100. Does my skin look little red? Nothing. Don't waste your money. This does nothing. It doesn't even brighten your skin. దీనికంటే నా గ్లో మాస్కే బెటర్ కదా. ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది. ఎస్, అమెజాన్లో దొరికే టీటీసీ ప్రొడక్ట్స్, ద ట్రైబ్ కాన్సెప్ట్స్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్ ఒరిజినల్. నా గ్లో మాస్క్ అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? బికాజ్ నేను ట్రైబ్ కాన్సెప్ట్స్తో కొలాబరేట్ అయ్యి ఇది డిజైన్ చేయడం జరిగింది. దిస్ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూర్ స్కిన్, బట్ దిస్ విల్ గివ్ యూ యూత్ఫుల్ గ్లోయింగ్ రేడియంట్ స్కిన్. నా చిన్నప్పుడు అండ్ టీనేజ్ ఇయర్స్లో వెన్ ఐ యూస్ టు హ్యావ్ యాక్నే, పిగ్మెంటేషన్, ట్యాన్ ప్రాబ్లమ్స్, ఆ టైంలో ఎవరో ఆంటీస్, ఎవరో ఫ్రెండ్స్ నుంచి కొన్ని టిప్స్ గ్యాదర్ చేస్తాం కదా. సో ఆ టైంలో న్యాచురల్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏమేమైతే వాడేవాళ్ళం అవన్నీ క్లబ్ చేసి ఈ మాస్క్లో పెట్టాం. అంటే ఏదేదో మిక్స్ చేయలేదు, ఇదంతా ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్సే డిజైన్ చేయడం జరిగింది. నేను జస్ట్ నా చాయిస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి చెప్పాను. ఐ డి నాట్ నో ఇఫ్ ఇట్ విల్ వర్క్అవుట్ ఆర్ నాట్. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో పాటు వాళ్ళు ఇందులో ఇంకా కొన్ని వేశారు. అండ్ బాయ్, దిస్ మాస్క్ హ్యాస్ జస్ట్ టర్న్డ్ అవుట్ టు బీ బాంబ్. ఇది మేము లిమిటెడ్ ఎడిషన్గా స్టార్ట్ చేసాం, బట్ దిస్ ఇస్ అ పర్మనెంట్ ప్రొడక్ట్ ఆన్ ట్రైబ్ కాన్సెప్ట్స్ నౌ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్. ఇంగ్రీడియంట్స్ ఏంటి మీకు చెప్పనా? సో బంతి పూలు, దీని గురించి నాకు ఎవరో చెప్పారు మంచి గ్లో వస్తుంది, రేడియన్స్ వస్తుంది అని. సో బంతి పూల్ని కలెక్ట్ చేసి దానికి క్రష్ చేసి పేస్ట్ లాగా చేసి నేను రాసుకునే దాన్ని. ఒక్కొక్కసారి బాగుండేది, కానీ ఒక్కొక్కసారి సివియర్గా ఖుజ్లీ అండ్ రియాక్షన్ అయ్యేది. బికాస్ దోస్ వర్ ఫ్రెష్ ఫ్లవర్స్ కదా, ఇది మంచిగా ఆరబెట్టి చేస్తారు కాబట్టి మనకు అటెన్షన్ లేదు. దాంతోపాటు ఇందులో రెడ్ శాండల్వుడ్ ఉంది, అంటే ఎర్ర చందనం. సో యాక్నే అండ్ పింపుల్స్ ని అది కాంబాట్ చేసి ఫేస్ ని ఆయిల్ ఫ్రీ చేస్తుంది అండ్ యాక్నే అండ్ పింపుల్స్ ని చాలా తొందరగా హీల్ చేస్తుంది. దేర్ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ కేరళ, తను నాకు ఈ ఎర్ర చందనం గురించి చెప్పింది. నీ గ్రైండ్ చేసి రాస్తే ఓవర్ నైట్ పింపుల్స్ పోతాయని. ఓవర్ నైట్ అయితే పోవు, కానీ 2-3 daysలో. అండ్ చిరోంజి, సో ఇది మాకు ఒక హెల్ప్ ఉండేవాళ్ళు ఇంట్లో, ఒక స్టాఫ్. ఆయనకి కొంచెం ఫ్రెకిల్స్ అండ్ మార్క్స్ లాగా ఉండేది. ఊరు వెళ్ళారు, ఊరు నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత హిస్ ఫేస్ వాజ్ లైక్ క్లియర్ అండ్ గ్లోయింగ్. ఓకే, నేను అడిగాను ఏంటి అంటే, వాళ్ళ సిస్టర్ చెప్పిందంట చిరోంజి అని ఒకటి దొరుకుతుంది కదా, దాన్ని క్రష్ చేసి డైలీ రాస్తే అది పోతుంది ఫ్రెకిల్స్ లాంటిది. అంటే ఆయన అది ట్రై చేసేసరికి హీ యాక్చువల్లీ రిటర్న్డ్ విత్ సచ్ గుడ్ స్కిన్. ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఆర్ వెల్ బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ మాస్క్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ప్యాక్ మీద రాసి ఉంటాయి. మీరు కావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ సోర్స్ చేసి కూడా ఇది రెడీ చేయొచ్చు. బట్ రియలీ వై ద హెడేక్, బికాస్ దిస్ హ్యాస్ సో మెనీ ఇంగ్రీడియంట్స్. అండ్ ఎర్ర చందనం మీరు అమెజాన్లో వాటిలో కొనకండి, లైక్ that is not even original. We always have the exotic glow mask waiting for you on the Tribe Concepts website. This is how it looks. కొంచెం reddish powder లాగా ఉంటుంది because of the red sandalwood in it. Taking some in my coconut bowl. కొంచెం వాటర్తో పేస్ట్ లాగా చేసేస్తాను. ఇది పెరుగు అండ్ టమాటో రసంతో కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అది కూడా మిక్సింగ్ ఏజెంట్ లాగా వాడి చూడండి ఒకసారి. 15 to 20 minutes వరకు వదిలేసి ఆ తర్వాత వాష్ చేసేయండి. ఎవ్రీ డే వాడే అంత మైల్డ్గా ఉంటుంది. ఇట్ స్మెల్స్ ఆఫ్ మై చైల్డ్హుడ్.
మార్కెట్లో దొరికే ఫ్యాన్సీ థింగ్స్ లాగా ఇది కనిపించకపోవచ్చు. థింగ్స్ దట్ గ్రో అరౌండ్ అస్, మన ట్రెడిషన్లో, మన రూట్స్లో, మన డిఎన్ఏలో ఏమైతే ఉంటుందో అదే మనకు బెస్ట్ సూట్ అవుతుంది, విచ్ ఇస్ వై ఆయుర్వేద వర్క్స్ వండర్స్ ఫర్ సో మెనీ పీపుల్. నా దిస్ ఇస్ కాల్డ్ ద రియల్ గ్లో. ఆఫ్ కోర్స్ గోల్డెన్ లైట్ ఉంది, కానీ గ్లో కూడా ఉంది కదా. ట్రైబ్ కాన్సెప్ట్స్లో ఈ మాస్కే కాదు, ఇలాంటి న్యాచురల్ ఆయుర్వేదిక్ రెమెడీస్ చాలా చాలా ఉన్నాయి. I have been a fan of tribe concepts, a tribe concepts girl since a very long time now. So obviously I have a code for you. Ashtrixx, all capital letter. Adi మీరు tribe concepts website లో checkout time లో యూజ్ చేస్తే you will get a 10% discount. కానీ వేరే సేల్స్ అండ్ ఆఫర్స్ ఉంటే ఈ డిస్కౌంట్ మీకు రాదు, అది గుర్తు పెట్టుకోండి. I have been an Ayurveda and natural remedies fan since college and school times. కానీ అందరికీ ఇవి సూట్ కాదు. 2-3 times వాడిన తర్వాత కూడా మీకు ఆ ఇరిటేషన్ రికర్ అవుతుందంటే దట్ ప్రొడక్ట్ ఈస్ నాట్ ఫర్ యూ, సింపుల్. అలాంటప్పుడు ప్రొడక్ట్తో ఏం చేయొచ్చు అంటే ఎవరికైనా యూజ్ వస్తే వాళ్ళకి ఇచ్చేయండి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ. వెయిట్, లెట్ మీ గెట్ ఇట్. దిస్ ఈస్ ద మినీ మాస్కింగ్ కిట్. చూసారా, అన్ని చిన్న చిన్న సైజెస్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఒక వుడెన్ స్పూన్ అండ్ ఒక మాస్కింగ్ బ్రష్ కూడా ఉంది. ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్లో 3 మాస్క్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జాటిక్ ఫేస్ మాస్క్, ఇంకొకటి ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్, ఇంకొకటి కొలాజన్ బూస్టింగ్ మాస్క్. సో ఈ మాస్క్ అన్ని చిన్న చిన్న బాక్సెస్లో మనం శాంపిల్ చేయొచ్చు. వాళ్ళు మినీ మాస్కింగ్ కిట్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ట్రైబ్ కాన్సెప్ట్స్ ఫర్ దిస్, బికాస్ సో మెనీ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ దట్ దీని శాంపిల్స్ దొరుకుతాయంటే మేబీ వాళ్ళ దగ్గర ఏదైనా కొంటే వాళ్ళు శాంపిల్స్ పంపిస్తారేమో, కానీ జస్ట్ ఉట్టిగా అలా శాంపిల్స్ పంపించరు. మినీ మాస్కింగ్ కిట్ కనుక మీరు కొంటే అందులో అన్ని ప్రొడక్ట్స్ చిన్న చిన్న క్వాంటిటీస్లో వస్తాయి కాబట్టి యూ కెన్ జస్ట్ try it and decide which one is for you. I'm not sure if that mini masking kit is on Amazon or not, కానీ ట్రైబ్ కాన్సెప్ట్స్ వెబ్సైట్లో అయితే మీకు పక్కా దొరుకుతుంది. అండ్ ఇందులో వాళ్ళు ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్ కూడా ఉంది అని చెప్పాను కదా, సో అది మీరు క్లెన్జర్గా కూడా వాడొచ్చు అండ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ మాస్క్ ఆల్సో. ఇది ఎగ్జాటిక్ మాస్క్, ఇది కొలాజన్ బూస్టింగ్ మాస్క్, ఈ రెండు ఓన్లీ మాస్క్ లాగా వాడొచ్చు. దిస్ ఈస్ అ బిగ్ ఫ్లాప్, డూ నాట్ బై. మూవింగ్ ఆన్ టు మై నెక్స్ట్ అమెజాన్ ఫైండ్, ఇట్ ఈస్ ద ట్రెండింగ్ వాల్కానిక్ స్టోన్ రోలర్. ఇది ఒక వియర్డ్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ గైస్. వెంటనే మన ఫేస్ మీద నుంచి ఆయిల్ తీసేస్తుంది. నేను ఆల్రెడీ వాడేసాను ఈ వీడియో ముందు, బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ యాజ్ సూన్ యాజ్ ఐ రిసీవ్డ్ ఇట్. గాడ్, ఇట్ వర్క్స్ లైక్ అ చామ్. ఓకే, ఒక చిన్న ప్లాస్టిక్ హ్యాండిల్ లాగా వచ్చింది అండ్ దాంట్లో ఈ రోలింగ్ స్టోన్ ఫిక్స్ ఉంటుంది. ఓ, వాళ్ళు పేరు కూడా రోలింగ్ స్టోన్ అని పెట్టుకున్నారు దీనికి. సో ఈ స్టోన్ ఉంది చూసారా, ఇది యాక్చువల్లీ వాల్కానిక్ స్టోన్ నుంచి రెడీ చేసిన ఒక బాల్ అంట. I don't know how far that is true. It must be true, but anyway, it absorbs the oil very very well. Makeup ఉన్నప్పుడు కూడా ఆయిల్ తీసేస్తుంది కానీ మేకప్ని డిస్టర్బ్ చేయదు. కొద్దిగా ఆయిల్ రాస్తాను, మేబీ ఆన్ మై ఫోర్ హెడ్. కనిపిస్తుందా ఆయిల్? అండ్ నౌ లుక్ ఎట్ దిస్. లుక్ ఎట్ దాట్. ఈ స్టోన్లో ఆయిల్ అంతా వచ్చేసింది చూసారా. గాడ్, దిస్ ఇస్ సచ్ అ బ్రిలియంట్ ఇన్వెన్షన్. ఎవ్రీ డే 3 times మన ఫేస్ని దీంతో క్లీన్ చేస్తే 40 days వరకు ఈ ప్రోడక్ట్ లాస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ స్టోన్ ఈ కలర్లో ఉంది కదా, మనం యూజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే డార్క్ బ్రౌన్ అయిపోతుందో ఆ తర్వాత దీని అబ్జార్బబిలిటీ కెపాసిటీ అయిపోతుంది, దాన్ని అప్పుడు పడేయచ్చు. ఆల్సో ఇది డైలీ వాష్ చేయొచ్చు అంట. ఐ డోంట్ నో ఇఫ్ ద బాల్ కెన్ బి రిమూవ్డ్. ఐమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ దట్ అవుట్. సోప్ వాటర్తో వాష్ చేయండి అంటున్నారు. మేబీ యూ జస్ట్ హ్యావ్ టు వాష్ ఇట్ లైక్ దిస్ అండ్ yeah, use it like that. This is a super duper hit guys. You should invest in one. చాలా చిన్నగా ఉంది, మీ బ్యాగ్లో ఈజీగా పాపింగ్ చేసి మీరు తీసుకెళ్ళొచ్చు. ఐ నో ఆయిలీ స్కిన్ బ్యూటీస్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఫేస్ ఎప్పుడు ఒక ఆయిల్ ఫ్యాక్టరీ లాగా ఉంటే. నాకేం చెప్పేవారు తెలుసా, షూటింగ్లో కొంచెం ఆయిల్ ఇస్తావా అమ్మ అని అడిగేవారు. సో ఇలాంటి ఒక చిన్న టూల్ ఉంటే ఎప్పుడైనా ఎలాగైనా మన ఫేస్ని ఇలా మ్యాట్ ఎఫెక్ట్లో తీసుకురావచ్చు. దిస్ ఈజ్ అ సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ అమెజాన్ ఫైండ్ ఈజ్ నాట్ వియర్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ట్రెండింగ్, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. ఇది ఒక మినీ బ్లెండర్ గైజ్. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫ్రాతింగ్ అప్ యువర్ మిల్క్. ఇంట్లోనే ఒక మంచి క్యాపుచినో తాగాలనుకుంటే కాఫీ అంతా కలిపిన తర్వాత ఓన్లీ పైన సర్ఫేస్లో ఇది ఇలా మనం ఆన్ చేసేస్తే, ఓకే దీని బటన్ ఇక్కడ ఉంది, సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ప్రెస్ ఇట్ లైక్ దిస్. ఇలా ఆన్ చేస్తే మొత్తం కాఫీ పైన ఒక మంచి ఫ్రాతీ లేయర్ వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ హ్యావింగ్ క్యాపుచినో అట్ అ కాఫీ షాప్. నా ఫేస్లో ఖుజ్లీ వస్తుంది ఆ మాస్క్ రాసిన దగ్గర నుంచి. అమెజాన్లో ఇది చాలా బ్రాండ్స్లో అవైలబుల్ ఉంది, బట్ ఐ టుక్ వన్ విచ్ ఇస్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే దీని మోటార్ బెటర్ ఉంది. ఇందులో మనం ఇలా బ్యాటరీ పెట్టేయచ్చు. సో దిస్ హ్యాస్ 1 pencil బ్యాటరీ. స్టాండ్ కూడా వచ్చింది విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. సో మనం ఇలా స్టాండ్ మీద తగిలించి మన కిచెన్ కౌంటర్ మీద పెట్టొచ్చు. అవునా, లాస్ట్ అమెజాన్ ఫైండ్ మీకు చెప్పాలంటే
నేను ఈ టవల్ పెట్టుకోవాల్సింది. What I have here is this. So this is one viral tool. ఇది చాలా చాలా చూస్తున్నాను నేను. ఎక్కడ పడితే అక్కడ ఇదే కనిపిస్తుంది నాకు. ఇందులో గార్లిక్ పౌడర్ పక్కన ఇది పెట్టాను. ఫస్ట్ ఇది ఏంటో మీకు చెప్పలేదు కదా. ఇందులో మనం ఐస్ సెట్ చేయొచ్చు అండ్ ఆ తర్వాత ఫేస్ మీద రాయవచ్చు. దానికి ఒక టూల్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఇది ఒక సిలికాన్ మోల్డ్ గైస్. అండ్ ఇందులో మనం ఐస్ సెట్ చేసామనుకో, చూడండి ఎంత క్యూట్గా ఒక ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. బట్ ఇట్స్ అబౌట్ ద కన్వీనియన్స్. ఐస్ క్యూబ్స్ ఎప్పుడైనా రాస్తే అవి పడిపోతూ ఉంటాయి, అన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. ఇలాంటి ఒక టూల్ ఉంటే ఎంత యూస్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ ఐస్ యాక్చువల్లీ డస్ డీప్ ఆఫ్ యువర్ ఫేస్ గైస్. మార్నింగ్ కొంచెం ఫేస్ మీద అలా రాస్తే ఫేస్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది, పోర్స్ క్లోజ్ అయిపోతాయి అండ్ డీప్ ఆఫ్ కూడా అయిపోతుంది స్కిన్. అండ్ పెద్ద కాస్ట్ కూడా ఏం లేదు. ఐ థింక్ ఇట్ వాస్ ఫర్ 199 or 299, నాకు గుర్తులేదు. చాలా మంది అడుగుతారు డైరెక్ట్గా ఫేస్ మీద ఐస్ రాయొచ్చా అంటే, ఎక్కువ సెన్సిటివ్ స్కిన్ ఉంటే వద్దు, కానీ నాలాగా కొంచెం స్ట్రాంగ్ స్కిన్ ఉంటే మనం రాయొచ్చు. దెర్ వాజ్ వన్ ఫేజ్ వెన్ మై స్కిన్ వాజ్ అల్ట్రా సెన్సిటివ్. ఓకే, సో ఆ టైంలో నాకు యాక్నే కూడా బాగా ఎక్కువైందని చెప్పి ఐస్ని దాని మీద ఇలా ప్రెస్ చేసి చాలాసేపటి వరకు ఇలా రబ్ చేశాను. యూ వోంట్ బిలీవ్ ఇట్, నాకు ఐస్ షేప్లో ఇలా మార్క్స్ అయిపోయాయి తెలుసా, చిన్ దగ్గర. యూ కెన్ గో అరౌండ్ ద ఐస్, ఎక్కడైనా రాయవచ్చు సో కన్వీనియంట్లీ. ఈ క్యాప్లో ఒక చిన్న హోల్ ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు క్లోజ్ దిస్. ఈ క్యాప్ త్రూ మనం వాటర్ ఫిల్ చేసేసి సెట్ చేసేయాలి ఫ్రీజర్లో. నెక్స్ట్ మార్నింగ్ యూ హ్యావ్ యువర్ ఐస్ స్టిక్ రెడీ. బిబ్ తీసే టైం అయింది బికాస్ దాట్ వాజ్ ఆల్ మై వియర్డ్ అండ్ ట్రెండింగ్ అమెజాన్ ఫైండ్స్ ఫర్ యూ. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్. చాలా నాన్ సెన్స్ కూడా మాట్లాడాను ఇందులో బికాస్ that is also a side of me which you should know about. Everyone has a nonsense side. Hope you enjoyed this video guys. మీకు ఈ టూల్స్లో ఏ టూల్ నచ్చిందో, ఏది కొనాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లేదంటే ఫస్ట్ కామెంట్లో పెట్టేస్తాను. సో యూ కెన్ మేక్ యువర్ పర్చేస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. I'll see you on another fresh new episode of Ashtrixx very soon. Till then, it's bye from Ashtrixx.